జై జై బాబా అండి. అందరికీ జై బాబా. విపరీతుని ఈ అవకాశంలో ముందు ప్రార్థనా గీతాన్ని అరుణ రవీంద్ర గారు పాడతారు. అనంతరం పుస్తక పఠనంలోకి వెళ్దాం. జై బాబా అండి. అరుణ గారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदुद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीव भव भय भंजन परम पावन नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांदत अंतमु చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గం అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా దేవ దేవా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై బాబా. జై బాబా అండి. అరుణ గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు పుస్తక పఠనం ఈ సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన అవతార్ మెహర్ బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు ఒక పుస్తకం అంటే సమాధి అనంత తార అని బాలనాటి గారు రాసిన ఇంగ్లీష్ బుక్ని తెలుగు అనువాదం మెహర్ చంద్రమౌళేశ్వరరావు గారు చేశారు. ఆ పుస్తకాన్ని మనం ఈ పుస్తకంలో విశేషాలని మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రతి పుస్తకానికి స్టార్టింగ్ మనం ప్రియతముని ఆశీస్సులు కోరుకుంటాం కనుక చిన్న ప్రేయర్ బిలవెడ్ గాడ్ చదువుకుని ఈ పుస్తక పఠనంలోకి వెళ్ళిపోదాం. బిలవెడ్ గాడ్, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. సమాధి అనంత తార అనే ఈ పుస్తకాన్ని జీవీజీకే చంద్రమౌళేశ్వరరావు గారు తెలుగు అనువాదం చేశారండి. ఈ పుస్తకాన్ని అంకితం అని చెప్పి స్టార్టింగ్ లో ఒక అద్భుతమైన అంకిత భావన ప్రకటించాడు రచయిత. అది చదువుకుందాం. ఆ పురాణ పురుషుని దివ్య సమాధి ఎందలి నిత్య నూతన ఆది మధ్యాంతరహితుని మహిమాన్వితము మరియు ఉల్లాసభరిత దివ్య సముఖమునకు అంకితం అని రాశారు ఈ పుస్తకంలో. ముందుగా కృతజ్ఞతలు అని చెప్పి బాలనాటి గారు అంటున్నారు, దైవ ప్రేమకై వచ్చే సందర్శకుల హృదయాల్ని మేల్కొలుపుటకు నిరంతరం కొనసాగుతున్న ఆయన అసమాన సముఖపు ఆ సమాధి పైన
నా వ్యక్తిగత భావాల్ని వ్రాయడంలో నాకు అనేక మధుర క్షణాలందించిన అవతార్ మెహర్ బాబాకు హృదయపూర్వక కృతజ్ఞతలతో ప్రేమపూర్వక ప్రణామాలర్పిస్తున్నాను అన్నారు బాలనాథ్ గారు. మెహర్ బాబా ట్రస్ట్ చైర్మన్ కు కృతజ్ఞతలు నా మొదటి కర్తవ్యం అన్నారు. అదే కారణాలపైన మెహర్ స్పిరిచువల్ కేంద్రం, మిట్టిల్ బీచ్ ఇలా చాలా మందికి ఈయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గ్రంథ ముఖ చిత్రంపై సమాధి డోమ్ చిత్రాన్ని ముద్రించటకు అనుమతించిన డాగ్మర్ లాయ్కి, సమాధి అంతర్భాగపు ఫోటో ముద్రణకు అనుమతించిన రాజా పాండేకు నా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ బాలనాథ్ గారు తెలియజేస్తూ, ఈ రచనలో తమ హృదయపూర్వకము ఆలోచనాపూర్వకమైన సలహాలు అందించిన సహాయపడిన బాబా ప్రేమికుల కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శాశ్వత ప్రీతముడు అవతార్ మెహర్ బాబా ఉన్న మహాప్రేమతో నేను ఆ గ్రంథమును పాఠకులకు అర్పిస్తూ, ఆ పురాణ పురుషుని ఆవాస స్థానము అనంతతార దివ్య సమాధితో తమకు ఉన్న వ్యక్తిగత బాంధవ్యంలో ఇదివరకు సహాయపడుతూ ఇది అందరికీ సహాయపడుతుందని ఆశిస్తున్నాను అంటూ తన కృతజ్ఞతలు తెలియజేశారు బాలనాథ్ గారు. దాన్ని తెలుగులో అనువదించారు చంద్రమౌళేశ్వరరావు గారు. మరి తొలి పలుకుగా ఏం రాశారో మనం ఒక్కసారి తలుచుకుందాం. కొంతమంది దీనిని ఒక అపూర్వమైన గ్రంథంగా అసాధారణ రీతిలో సమర్పించబడినట్లు అనుకుంటారు. నేను వారితో సులువుగా అంగీకరిస్తాను. ఇందులో విషయాలు అవతార్ మెహర్ బాబాతో గడిపిన నా జీవితాన్ని సంవత్సర క్రమంగా వ్రాసింది కాదు. అందుకు ప్రతిగా నా హృదయానికి హత్తుకున్న అవతారుని సమాధితో సంబంధం ఉన్న సంగతిని తెలియచెప్పటమే నా ప్రయత్నం. నేను నాలో చెలరేగిన భావాల్ని సహజంగా ప్రవహించనిచ్చాను. ఈ ప్రవాహంలో కొన్ని వ్యక్తిగతమైన అంత ముఖ్యం కాని సంఘటనలు, కొన్ని చరితాత్మక సత్యాలు, కొన్ని బాబా ప్రకటనలపై ఆధారపడిన గంభీర విషయాలను గురించిన ఆలోచనలు కూడా ఉన్నాయి. ఈ అంతరంగ సంభాషణను వికసిత మనస్సుతో ఉత్సాహవంతులు కొంత అర్థాన్ని అవగతం చేసుకుంటారని భావిస్తున్నాను. అయితే ఈ గ్రంథ ప్రస్తావనను పరిచయం చేసే ముందు ఒక వినోదభరిత కథను ఇది సరిపోతుందన్న భావంతో మీతో పాలు పంచుకుంటున్నాను అంటున్నారు. అంటే ఇందులో జరిగిన సంఘటనలు కానీ ఏవైనా కూడా అంతా నా హృదయంలో భావాలకి సంబంధించినవి. ఇవన్నీ కూడా బాబాకి సంబంధించిందైనా అది ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని దరి చేరుస్తుందనే భావనతో నేను రాస్తున్నాను అంటూ వీటన్నిటికీ సంబంధించి ఒక కథ నాకు జ్ఞాపకం వస్తోంది. అది కూడా మీకు తెలియజేస్తాను అంటున్నారు. చాలా కాలం క్రితం భారతదేశంలో గ్రామ్ఫోను కనిపెట్టక ముందు ఒక ప్రఖ్యాత గాయకుడు తన దివ్యమైన ఉద్రేకపూరితము మనస్సును కలిచివేసే స్వరం వల్ల ఖ్యాతి చెందాడు. తన భారతీయ సాంప్రదాయమునకు రాగములు చాలా ఏళ్లపాటు ప్రజల్ని ఉర్రూతలూగించాయి. ఆ రోజుల్లో భారతీయ సాంప్రదాయాన్ని పాటించే ఒక యువ విద్యా బృందం అతన్ని స్వర విశిష్ట ప్రజ్ఞను గ్రహించేందుకు ఆయనతో గడపసాగారు. అయితే ఆ గురువు శిక్షణ నేర్పేటప్పుడు చాలా చపల చిత్తంగా ఉండేవాడు. ఆయన అలా ఏ ఒక్క పాఠం కూడా చెప్పకుండా కొన్ని సమయాలు, రోజులు పర్యంతరం గడిచిపోయాయి. చివరకు ఆతృతాపడే ఒక విద్యార్థి సహనం కోల్పోయి ఒక తుంటరి పథకాన్ని గురిపెట్టాడు. గురువు గాఢ నిద్రలో ఉండగానే, పొద్దుట చీకటిగా ఉండగానే లేచి 4 తీగులున్న పెద్ద తంబూరా చేతపట్టి బుద్ధిపూర్వకంగా శృతి చేసి వాయించేవాడు. శృతి కలవని గొంతుతో పాటు అందుకుని తాను నేర్చుకోదలిచిన రాగాన్ని భిన్నంగా ఛేదిస్తూ పాడేవాడు ఆ తుంటరి విద్యార్థి. దీనివల్ల గురువు తిరుగు లేకుండా తన నిద్ర నుండి మేల్కొని కాలకృత్యాలను తీర్చుకోకుండా ఆయన హాల్లోకి పరుగుపెట్టి తంబురాను దొరకపుచ్చుకుని శృతిని సరిచేసేవాడు గురువు. ఆ గురువు తిష్ట వేసుకుని కూర్చుని తన దివ్యమైన స్వర మాధురిని గుమ్మరిస్తూ విద్యార్థుల్ని పరవశింపచేసేవాడు. తన స్వీయ సంగీతంలో మునిగిపోయి తన విద్యార్థుల ముఖాల్లోని ఆతృతను ఎంతో మృదువుగా
తెరిపారా చూసేవాడు. నా ప్రియమైన సహచరులారా, ఇలా ఈ విధంగా ఈ రాగం సాగాలి అని బోధించేవాడు గురువు. కొంతకాలం అలా ఆయన అనేక అపురూప స్వర జతుల గురించి, ఆ రాగపు తాళం గురించి వివరించిన తర్వాత మరో రాగం చేపట్టేవాడు. ఆ విధంగా ఆయన విద్యార్థులు తాము కోరుకున్న అమూల్య ఉపదేశాన్ని పొందారు అని ఈ కథ ముగిస్తూ బాలనాథ్ గారు ఇంకా ఇలా వివరిస్తున్నారు. అవతార్ మెహర్ బాబా సమాధి గురించి నా భావాల్ని పంచుకున్నట్టులో ఆ తుంటరి విద్యార్థి మాదిరిగానే అయినప్పటికీ నా విషయంలో గురువైన అవతార్ మెహర్ బాబాను ప్రశ్నించడం ముఖ్యం కాదు. ఆయన పరిపూర్ణుడు, అనంత కరుణామయుడైనందున ఆయన ప్రేమ ప్రతి వారి కొరకు పొంగి పొర్లుతుంది. కానీ అవతారిని సమాధిని గురించి నా సాటి సహచర బాటసారులను ఈ నా సమర్పణ ప్రోత్సాహపరిస్తే లేదా కనీసం ఆగ్రహపరిచిన నేను దానిని ఒక నిశ్చయమైన అనుకూల సంగతిగా తలపోస్తాను అంటున్నారు బాలనాథ్ గారు. అంటే ఇందాక తుంటరి విద్యార్థి తను ఎలా అయితే పాఠాలు నేర్చుకోవడానికి ఒక తుంటరి పని చేశాడో, దానికి గురువు లేచి అసలైన రాగాన్ని ఎలా నేర్పాడో, అలాగే అవతార్ మెహర్ బాబా యందు ఆయన వేసిన ప్రశ్నలన్నీ కూడా ఒక తుంటరి విద్యార్థిగా నేను భావించినా చేసిన ఆ పని, ఆయన ఎప్పుడూ కరుణామయుడు. కానీ దీని వలన కొంతమందికి అది సహాయకారిగా ఉండొచ్చు, కొంతమందికి ఆగ్రహం కూడా కలగవచ్చు. అంటే ఆయన వేసే ప్రశ్నలు, ఆ ప్రవర్తించే తీరు ఇవన్నీ కూడా ఆగ్రహాన్ని కూడా కలిగించవచ్చు అంటున్నారు. ఈ నా సమర్పణ ప్రోత్సాహపరిస్తే లేదా కనీసం ఆగ్రహపరిచిన నేను దానిని ఒక నిశ్చయమైన అనుకూల సంగతిగా తలపోస్తాను అంటున్నారు. ఇది ఒక రకంగా బాబా తలంపే కదా అనే భావనతో ఉంటాను నేను అంటున్నాడు. అంటే ఆయన రచించిన ఈ పుస్తకం వల్ల ఆగ్రహం కలిగిందనుకోండి, ఆ రకంగానైనా బాబాను తలపోస్తారు కదా అనే భావన బాలనాట్లో. నేను ఇతరుల్లో కావాలని గందరగోళాన్ని సృష్టించడం లేదు. అవతార్ మెహర్ బాబాతో గడిపిన నా జీవితం నుండి కొన్ని ముఖ్యమైన సంఘటనలకు సంబంధించి మరియు మెహరాబాదు కొండపై దిక్సూచిగా ఉన్న ఆ చిన్న గోపురపు కట్టడం, ఆయన సమాధి గురించి నాకున్న కొన్ని భావాల్ని చెప్పేందుకు మాత్రమే ఇక్కడ ప్రయత్నించాను. మెహర్ బాబాతోనూ ఆయన సమాధితోనూ ఉన్న నా అనుభవాన్ని గురించి వ్రాయటం నాకు అంత సులభమైన పని కాదు. అది ఒక సొంత డబ్బా కొట్టుకోవడంగా కనిపించవచ్చును. అయితే అలా చేయకపోతే బాబా నాపై కురిపించిన ఆశీస్సులకు తగు కృతజ్ఞతలు తెలుపుకున్నట్లే అవుతుంది. అందువల్ల దీనిని అవతారుని అవధులులేని ప్రేమలో వేళ్ళుని ఒక అద్భుత శక్తిగా భావించి స్వీకరించ కోరుతున్నాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత సమర్పణ. అవతారినితో ఉన్న సంబంధంలో నాకున్న అవగాహన యొక్క పరిమితులను వ్యక్తపరిచాను నేను. అవతారిని పునఃసృష్టి ప్రతి దానిలో మార్గదర్శక సముఖంగా ఆయన కార్య విధానంలో ఒక దుర్వగ్యాహమైన అతి రహస్యంగా వెల్లడై అనుకోని ఆశ్చర్యాల్ని వ్యక్తపరుస్తాయి. నాలో అంతర్గతంగా ఉన్న దాని కదలికలతో పరవళ్ళు తొక్కేందుకు నేను సదా అభిలాషిస్తున్నాను. అవతారినితో ప్రతి వ్యక్తి సంబంధం ఆవశ్యంగా ఒక అద్భుతమైన అసమాన వ్యక్తిగత విషయం. ఈ విషయంలో నేను మరింత లోతుగా అనేక సంవత్సరాల పాటు దీర్ఘంగా ఆలోచించాను. పురాణ పురుషుడైన బాబాకు సంబంధించిన వైనాన్ని ఎవ్వరైనా సరే తనదైన మార్గాన్ని కనుగొనాలి. దానివల్ల ఆయన అట్టివారి జీవితపు కేంద్ర స్థానం అవుతారు. ఇది జరిగినప్పుడు ఆ వ్యక్తి సహజంగానే తన స్వీయానుభవాల్ని నిరూపించుకోవడం వల్ల వివేకం కలిగి అవతారుడు తప్పనిసరిగా మనల్ని కనిపెట్టుకుని కాపాడుతున్నాడు అని మన మాటల్ని, మన సాకులను, మన ఫిర్యాదులను, మొరలను, మన ప్రశ్నలను ప్రేమతో వింటాడని, ప్రేమపూర్వకమైన వ్యక్తిగత మార్గాల్లో ప్రతిస్పందిస్తారని విశ్వసిస్తాడు. మెహర్ బాబాతో ఒక సంబంధం పెట్టుకోవాలంటే అది సులభంగా లభ్యమయ్యేది కాదు. ఒకరి వ్యక్తిగత కేంద్రమును కనిపెట్టడం అనేది
పరమార్థ సాధన యొక్క నిబంధన కారాదు. వ్యక్తిగత కేంద్రం గురించి నేను మాట్లాడినప్పుడు అది నా స్వవిషయంలో మాట్లాడుతున్నాను. సమాధి గురించి, బాబా రూపం యొక్క ముఖ వైఖరి గురించి నాకు సంబంధించినంత వరకు గాఢమైన చెప్పనలవి కాని వ్యక్తిగత భావం నాలో ఉంది. ఆయన ఏం చెప్తున్నారు అంటే, బాబా మీద ప్రేమ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది వ్యక్తిగతంగా ఉంటుంది. అది ఏ రకంగానైనా అవ్వచ్చు. కానీ నేను ఇప్పుడు చెప్పేది నా వ్యక్తిగతం, నా భావాలు ఇవన్నీ కూడా బాబా నాకిచ్చిన ఈ ఆశీస్సులను కృతజ్ఞతగా నా భావాలను వ్యక్తీకరిస్తున్నాను అంటున్నారు. ఆ భావాలు అందరిలో అలా కలగాలని లేదు. ఒక్కొక్కడ హృదయం ఒక్కొక్క కేంద్రం అన్నారు కదా బాబా. ప్రతి హృదయం నా దేవాలయం అన్నారు బాబా. అలాగే బాలనాట్ ఏం చెప్తున్నాడంటే, ప్రతి హృదయం కేంద్రంగా ఆయన్నే కేంద్రంగా చేసుకుని, హృదయ కేంద్రంగా చేసుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆయన మీద ప్రేమను వ్యక్తపరుస్తారు. ఆ మార్గాన్ని ఎంచుకోవడంలోనే ఉంది అంటున్నారు. కానీ నేను ఎంచుకునే ఈ మార్గం ఏంటంటే, ప్రభువు నాకు ఇచ్చిన ఈ ఆశీస్సులకు కృతజ్ఞతగా నేను వెల్లడి చేస్తున్నాను ఈ భావాల్ని అంటున్నారు. మెహర్ బాబాతో ఒక సంబంధం పెట్టుకోవాలంటే అది సులభంగా లభ్యమయ్యేది కాదు అని కూడా చెప్తున్నారు. ఒకరి వ్యక్తిగత కేంద్రమును కనిపెట్టడం అనేది పరమార్థ సాధన యొక్క నిబంధన కారాదు. వ్యక్తిగత కేంద్రం గురించి నేను మాట్లాడినప్పుడు అది నా స్వవిషయంలో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను వ్యక్తిగత కేంద్రం అంటున్నాను కదా, అది ఎవ్వరికీ సంబంధించింది కాదు. నా వ్యక్తిగత కేంద్రంగా భావించండి అంటున్నారు బాలనాట్ గారు. సమాధి గురించి, బాబా రూపం యొక్క ముఖ వైఖరి గురించి నాకు సంబంధించినంత వరకు గాఢమైన చెప్పనలవి కాని వ్యక్తిగత భావం నాలో ఉంది. చాలా ఏళ్ల పాటు నేను బాబా భౌతిక సమక్షంలో గడిపిన సమయాల్లో నా దృష్టి తరచూ ఆయన నుదురు యొక్క ప్రకాశం పైన లగ్నమయ్యేది. ఇది కూడా మనం విడిగా ఉన్నప్పుడు ఆయన యొక్క అద్వితీయ రూపపు జ్ఞాపకాలపై కేంద్రీకరించడం జరిగింది. ఇటీవల నా ఆలోచనలు బాబా నుదుటిపై కేంద్రీకరించడం కాక, అతి సుందరంగా వంపులు తిరిగిన కను బొమ్మల మధ్య ఉన్న దురవాగాహనమైన అవతార తత్వమచ్చ గుర్తుపై లగ్గమైంది. నాకు ఈ గుర్తు వల్ల అవతార రహస్యం, అనంతుడైన భగవంతుడు పరిమిత రూపాన్ని ధరించి తిరిగి రూపరహిత స్థితిలో సంలీనమగుడుకు గుర్తు తెచ్చింది. ఈ మచ్చ గుర్తు ఆయన సముఖపు సాగరాన్నే కలిగి ఉన్న మహాబిందువు. నేను ఈ గుర్తునే అనంతతారగా ఆలోచించడం మొదలుపెట్టాను. నా దృష్టిలో మెహర్ బాబా యొక్క భౌతిక రూపం మరియు ఆయన అంతిమ విశ్రాంతి స్థలమైన ఈ సమాధి ఇప్పుడు ఈ రెండు ఒక్కటే అయ్యాయి. సమాధిని దర్శించడము అంటే మెహర్ బాబా భౌతిక దర్శనం చేసుకోవడమే. ఆ సమాధి అంతర్భాగం గురించి మాత్రమే నేను ఇప్పుడు నా ఆంతరిక బాహ్య జీవితానికి దేదీప్యమానమైన ఆ అనంతతార నాభిస్థానంగా నా మనస్సంతా నింపుకున్నాను అన్నారు బాలనాట్ గారు. చాలా అద్భుతంగా ప్రభు యొక్క సమాధి గురించి తెలియజేస్తున్నారు బాలనాట్ గారు. అంటే అది ఒక అనంతతారగా మనకున్నా కూడా బాబా సమాధి దర్శనము అంటే బాబాని దర్శించడమే అనే ఒక అద్భుత విషయాన్ని ఇక్కడ వెల్లడి చేశారు. ఈ గ్రంథంలోని కీలక పదములలో ప్రకటీకరణము అనేది ఒక ముఖ్యమైన పదం. ఇది మెహర్ బాబా 1954 ఫిబ్రవరిలో ప్రకటించినట్లు ఆయన యొక్క బహిరంగ ప్రకటీకరణతో ప్రత్యేక సంబంధం కలిగి పరిమితమై ఉన్నది. ఈ విషయం బహిరంగ ప్రకటీకరణ అనే అధ్యాయంలో వివరంగా విపులీకరించబడింది. ఈ పుస్తకం ముఖ్యంగా మెహర్ బాబా గురించి ఇంతకు మునిపే తెలిసిన వారి కోసం, ఆయన సన్నిహిత శిష్యుల కోసం వ్రాయబడినప్పటికీ ఇతర దైవాన్వేషకులు సైతం అక్కరకు వస్తుంది ఈ విషయం. ఈ సమర్పణను అవతారుని అనుచరుల్లో ఒకరి హృదయంలో నెలకొన్న అవతారుని సుముఖపు లెక్కలేనన్ని వజ్రతుల్య ఘట్టాల్లో ఒక మణిపూసగా భావించకోరుతున్నాను. ఈ పుస్తకంలోని తొలి భాగంలో అవతారుని సమాధి గురించిన ప్రతిబింబాలు చోటు చేసుకున్నాయి. ఇవి బాబా ప్రేమికులతో ఒక అంతరంగమైన అసంబద్ధ సమాచారాన్ని మనస్సు విప్పి మాట్లాడుటకు ఉద్దేశించబడింది. రెండవ ప్రకటనలో నేను నా ఆలోచనలను
అవతారిని రూపపు ప్రాముఖ్యత పేరుల విశిష్టతపై పాలు పంచుకున్నాను. అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఆయన ఏం తెలుపుతున్నారు, ఆ భావాన్ని మనకి తెలియజేస్తున్నారు. అంటే ఒక బాబా ప్రేమికులకి, బాబా శిష్యులకి, ఆ బాబాని అనుసరించే వాళ్ళకే కాకుండా దైవాన్ని అన్వేషించే భక్తులకు కూడా ఈ పుస్తకం పనికి వస్తుంది అని చెప్తున్నారు బాలనాటి గారు. అవతారిని రూపపు ప్రాముఖ్యత పేరు గల విశిష్టతపై పాలు పంచుకున్నాను. తదుపరి భాగం అనేక మెహర్ బాబా సందేశాలు, సామెతల సంగ్రహం. ఆయన మాటలు దివ్య సత్యాల్ని బహిర్గతపరుస్తాయి. అమూల్య ముత్యాల రాశి నుండి నేను గుడ్డివేటుగా ఉన్నవి ఉన్నట్లు ఏరుకున్న కొద్దిపాటి ఆడిముత్యాలివి. ఈ పుస్తకానికి చివర ఇప్పటి వరకు మెహరాబాదు రాక దాన్ని సందర్శించాలనుకునే వారి సౌలభ్యం కోసం ఈ సమాధిని ఎలా చేరాలో తగు సమాచారం ఇవ్వబడింది ఈ పుస్తకంలో. నేను ఈ ఉపోద్ఘాతమును ఒక సరసుడైన సద్గురువు జీవితంలో జరిగిన సంఘటనను తెలిపి ముగిస్తాను. ఆయన ప్రవచనాలు, సందేశాలు ఎంతో వివేకవంతంగా, హృదయానందకరంగా ఉండేవి. ఆయనకు చాలా సుస్థి చేయగా ఆయన సన్నిహిత అనుచరులు తమ అంతరంగంలో ఆయన సమాధి ఫలకంపై ఏం రాయాలో అడగాలని మదనపడ్డారు. అంటే ఈ పుస్తకం కారణానికి ముందు చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ పుస్తకంలో ఏ అధ్యాయాలు ఉన్నాయి, ఆ అధ్యాయాల్లో ఏ భావాలు ఉన్నాయి, ఆఖరికి మెహరాబాద్ వెళ్ళాలనుకోవడానికి కూడా ఆ మార్గం ఎలా వెళ్ళాలో ఆ సూచనలు కూడా, ఆ సమాచారాన్ని కూడా ఈ పుస్తకం చివరిలో నేను ఇచ్చాను అంటూ ముందు ఉపద్ఘాతంగా నేను ఒక సద్గురువు గురించి చెప్తాను అంటున్నారు. ఆయనకు చాలా సుస్థి చేయగా, ఎవరికి, ఈ గురువుకి చాలా సుస్థి చేయగా ఆయన సన్నిహిత అనుచరులు తమ అంతరంగంలో ఆయన సమాధి ఫలకంపై ఏం రాయాలో అడగాలని మదనపడ్డారు. గురువు విస్తారంగా మందహాసం చేస్తూ, నేను నా గోరిపై కేవలం ఒకే ఒక వాక్యం ఉండాలని కోరుతున్నాను అన్నాడు గురువు. ఏమిటది అంటూ వారు ఆతృతతో ప్రశ్నించారు గురువుని. దానికి గురువు బదిలిస్తూ, నా అనుచరులున్నారు జాగ్రత్త అన్న వ్యాఖ్యాన్ని చెప్పి ఆ గురువు తుది శ్వాస వదిలాడు. ఈ సంక్షిప్త కథ ఒక అత్యంత గంభీరమైన వ్యక్తిగత సందేశంగా నాకనిపించింది. ఎవరైనా సరే తమ హృదయాంతరాలలో ఆ గురువు బహిర్గతపరిచిన ఆధ్యాత్మిక సత్యాల్ని లోతుగా అనుభవిస్తేనే తప్ప ఆయన అనుచరుల బుద్ధి కుశలత గల మాటలకు అర్థం ఉండదు. కనుక మెహర్ బాబా మాటల్ని ఎవరైనా సరే తమ హృదయాంతరాలలో అనుభవించేందుకు ప్రయత్నించాలి. పురాణ పురుషునిగా ఆయన మెహరాబాదు కొండ మీదున్న సమాధి ద్వారా తన ప్రేమను, కరుణను పంచి పెడుతున్నారని నా హృదయంలో తలపోస్తున్నా నేను పాఠకులతో పంచుకోగలిగేటట్లు సహాయపడవలసిందిగా మెహర్ బాబాను వేడుకుంటున్నాను అని తొలి పలుకుగా రాశారు బాలనాటి గారు. చాలా అద్భుతమైన విషయం అండి. ఆ గురువు ఏమని రాస్తున్నాడు, నా అనుచరులున్నారు జాగ్రత్త అంటే ఈయన మీద మనం విశ్వాసం చూపించి మళ్ళీ ఇంకోళ్ళ మీద విశ్వాసం చూపించడానికి పరిగెట్టేస్తూ ఉంటాం. కాబట్టి అనుచరులున్నారు జాగ్రత్త అంటే నువ్వు ఎంత గట్టిగా నా కొంగు పట్టుకోవాలి అన్నది ఇండైరెక్ట్ గా గురువు చెప్తున్నాడు. ఇక్కడ కూడా బాలనాటి ఏమని చెప్తున్నాడంటే, ఆ కొండ మీద ఆ ప్రేమ కరుణ ప్రవాహం కురుస్తూనే ఉంటుంది, అది నా హృదయం తలపోస్తూనే ఉంటుంది. కానీ నేను ఎంత చెప్పినా కూడా అది మీకు అందాలి అంటే ఆయన సహాయం మీకు అందాలి, మనకు అందాలి అని చివరగా ఆయన తొలి పలుకుగా ఈ పుస్తకం స్టార్టింగ్ లో వేడుకుంటున్నాను అని రాశారు. ఆయన అందించే భావాల్ని గాని, బాబా చెప్పిన సందేశాలను గాని మనం అవగతం చేసుకోవాలి. కనీసం ఇది చదివేందుకు అర్హత కలగాలన్నా కూడా ఏదైనా పూర్తి సహాయం మెహర్ బాబా మీకు ఇవ్వాలని వేడుకుంటున్నాను అంటున్నారు బాలనాటి గారు. మరి ఈ పుస్తకంలో తొలి పలుకు విన్నామండి. ఇప్పుడు ముందు మాట కూడా చదువుకుందాం. ప్రియ సోదరులు బాలనాటి గారు సమాధి అనంతతార అనే పేరుతో అవతార్ మెహర్ బాబా దివ్య సమాధి గురించి తనదైన ప్రత్యేక శైలిలో తనకున్న భావాల్ని వ్యక్తం చేస్తూ ఒక అపూర్వ గంధరాజాన్ని సంకలనపరచగా దానిని అమెరికాలోని షెరియార్ ఫౌండేషన్ వాళ్ళు ప్రచురించారు. అంటే రచయిత తెలుగు ట్రాన్స్లేషన్ చేసిన జీవీజీకే చంద్రమౌళేశ్వరరావు గారు ముందు మాటగా ఇలా రాస్తున్నారు. అంటే ఇది బాలనాటి గారు రాసిన ఈ పుస్తకం సమాధి, బాబా దివ్య సమాధి గురించి తెలియజేస్తున్నారు. దీని అనుమతి ఎవరిచ్చారు అంటే అమెరికాలోని షెరియార్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారని చెప్తున్నారు. ప్రీతముని 31వ అమరతిథి సందర్భంలో మేము సోదర్ బాలనాటి గారిని కలిసినప్పుడు
దీని ఆంగ్ల ప్రతిని మాకు అందించి తెలుగులో అనువదించి ఆంధ్ర సెంటర్ తరపున ఆంధ్రులకు అందించే అవకాశాన్ని ఇవ్వటమే కాక దీని ప్రచురణ వ్యయంలో కూడా తమ వంతు పాలు పంచుకున్నారు బాలనాటి గారు. సోదరు బాలనాటి గారి సూచనపై ఈ తెలుగు అనువాదం చేసే అదృష్టం నాకు లభించినందుకు నా హృదయ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. షెరియార్ ఫౌండేషన్ మిట్టిల్ బీచ్ వారి సౌజన్యంతో ఈ తెలుగు అనువాదపు తొలి ప్రచురణ ప్రోత్సహించిన సోదరు బాలనాటి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. బాబా సమాధి గురించి రచయితకు ఉన్న వ్యక్తిగత భావాల్ని నమ్మకాన్ని జోడిస్తూ సమాధి అంటే గోరీ అన్న అర్థం కాదని, ప్రస్తుత మెహర్ బాబా అవతార కాలంలో అది ఆయన దివ్యమైన ప్రేమ కరుణలను నిత్యం స్రవిస్తున్న చోటని సోదాహరణగా విశుద్ధపరిచిన తీరు పాఠకుల మనోఫలకంపై స్థిర ముద్ర వేసుకుంటాయనట నిస్సందేహం. మన ఊపిరి కన్నా సన్నిహితంగా ఉన్నామన్న ప్రీతముని విశ్వాత్మక ముఖముపై మన దృష్టిని కేంద్రీకరించేందుకు ఈ దివ్య సమాధి ఒక దివ్య ఉపగ్రహంగా పనిచేస్తూ ఆయన్ని మన నిత్య సహచరునిగా చేసుకొనుటకు ఈ సమాధి దర్శన భాగ్యం వల్ల సహాయపడుతుందన్న రచయిత భావావేశం అక్షర సత్యం అవుతుందని ఆశిస్తూ ఈ అనువాద ప్రచురణకు పూనుకున్న ఆంధ్ర సెంటర్ వారికి ధన్యవాదాలు, జై బాబా అంటూ జీవీజేకే చంద్రమౌళేశ్వర గారు అంటున్నారు. అంటే ఈ పుస్తకం ఒక అద్భుత గ్రంథంగా బాలనాటి గారు రాశారు. ఇది ఎంతగా సహాయపడుతుందంటే ఈ పుస్తకం చదివినా విన్నా బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రభు ఎందుకు నిత్య సహచరణ చేసుకోండి అన్నారు అన్నది అవగతమవుతుంది. అంతేకాకుండా అది ఒక గోరీ కాదు, ప్రభు దర్శనమే అనే అవగాహన కలుగుతుంది. అంత అద్భుతంగా బాబా సమాధి గురించి ఈ పుస్తకంలో విశ్లేషించారు అని చెప్తున్నారు రచయిత. ఇక విజ్ఞాపనగా మెహర్ బాబా గురించి ఆయన జీవిత ఘట్టాలతో సంబంధం ఉన్న అనేక విషయాలను సంకలనపరిచిన అనేక ఆంగ్ల ప్రచురణలను ఇప్పటి వరకు అవతార్ మెహర్ బాబా ఆంధ్ర సెంటర్ తరపున తెలుగులో ఆంధ్ర పాఠకులకు అందించడం జరిగింది. ప్రీతముని దివ్య సమాధి గురించి మెహరాబాదు కొండ మీద దిక్సూచిగా అలరారుతున్న బాబా దివ్య గోపురపు కట్టడం గురించి ప్రియ సోదరుడు బాలనాటి గారు తాను బాబాతో గడిపిన జీవన యానంలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన సంఘటనలతో సమన్వయపరుస్తూ సమాధి అనంతతార అనే మకుటంతో బాబా దివ్య సమాధిని ప్రధాన భూమికలుగా తీసుకుని ఎన్నెన్నో అనుభవములు, బాబా సందేశాలు, ప్రకటనల ద్వారా అద్భుతంగా అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు బాలనాటి గారు. మేము గత జనవరి 30వ తేదీ బాబా 31వ అమరతిథి సందర్భంగా మెహరాబాదు సందర్శించినప్పుడు చంద్రమౌళేశ్వర్ గారితో పాటు రాఘవులు గారు బాలనాటి గారిని కలవటం జరిగింది. బాలనాటి గారు తాను రచించిన సమాధి అనంతతార గ్రంథాన్ని చంద్రమౌళేశ్వర్ గారికి ఇచ్చి దాన్ని తెలుగులో తర్జుమా చేసి ఆంధ్ర సెంటర్ తరపున ప్రచురించి ఆంధ్ర మెహర్ ప్రేమిక లోకానికి అందించమని కోరారు బాలనాటి గారు. ప్రచురణ వ్యయంలో తన వంతు పారితోషికాన్ని అందిస్తానని కూడా ప్రకటించారు. ఈ సూచనను బాబా ఆదేశంగా స్వీకరించి సోదరుడు చంద్రమౌళేశ్వర గారు బాబా సేవలో భాగంగా దాని అనువాదం పూర్తి చేసి అచిర కాలంలోనే గ్రంథావిష్కరణ బాబా సమక్షంలో ఆయన దివ్య సమాధి ప్రాంగణంలోనే జరిగేందుకు అనువుగా జూలై 10, 1999 నాటికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు అర్పిస్తున్నాము అని రాస్తున్నారు. అంతేకాక సమాధి అంతర్భాగ చిత్రము అమెరికాలో ప్రింట్ అయినప్పటికీ అనువాద గ్రంథ ప్రచురణలో వాటికి దరిదాపుగా చేరువలో ఉండేటట్లు స్థానిక ఆర్టిస్టుల సహకారంతో ప్రింట్ చేయించడం జరిగింది అంటూ జై బాబా అన్నారు చింతా సాయిబాబా గారు. ఇక ఈ పుస్తకం లోపలికి వెళ్దామండి. సమాధి లోపలి భాగము అని రాశారంటే పుస్తకం స్టార్టింగ్ లోనే ఆయన సమాధి లోపలి భాగం తీసుకెళ్లిపోతున్నారు మనందరినీ కూడా. కాబట్టి ప్రభు సమాధి గురించి మనం తెలుసుకోబోతున్న ఈ అద్భుత క్షణాలని మనం కొంచెం అంటే బాబా మీద ఏకాగ్రతతో ఈ విషయాలన్నీ చదువుకుందుకు ముందు ప్రయత్నం చేద్దాం.
తర్వాత అవగాహన ప్రభు ఆశీస్సులతో అవగాహన చేసుకుందాం. ఇక పరిచయంలో ఏం రాస్తున్నారంటే, అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ సభ్యులు బాలనాథ్ గారు రాసిన అపూర్వ దర్శనం 6 భాగాలు తెలుగులో మన ఆంధ్ర సెంటర్ తరపున ప్రచురించి పాఠకలోకానికి అందించడం జరిగింది. ప్రీతమ బాబా స్వయంగా తన భౌతిక కాయం కోసం అంతిమ విశ్రాంతి స్థలంగా ఎంచుకున్న తీరును, దాని విశిష్టతను సోదరులు బాలనాథ్ గారు ఎంతో హృదయంగా సోదరణతో విశుద్ధపరిచిన అద్భుత గ్రంథరాజమే సమాధి అనంతతార. మరి మొదటి భాగంగా ఏం రాస్తున్నారంటే, గుమ్మం వద్ద అవతారిని హాస్యం, నేనిక్కడ ఉన్నాను, వసుదైక బిందువు, బహిరంగ ప్రకటీకరణ, సమాధిలో మేల్కొనుట, ప్రార్థన, దివ్య ఉపగ్రహ ప్రవేశం, ప్రేమతో బంధం సజీవం, విశ్వాత్మక ముఖం. అంటే ఇన్ని భాగాలు ఉన్నాయండి. ముందు భాగంగా ఫస్ట్ చాప్టర్గా గుమ్మం వద్ద అని మొదలెట్టారు బాలనాథ్ గారు. గుమ్మం వద్ద అంటే సమాధి దగ్గర అని మనం అవగాహన చేసుకోవాలి. బాబా అన్నారు, నేనెప్పుడూ జన్మించను, నేనెన్నడూ మరణించను, నేనెన్నడూ జన్మించను, నేనెన్నడూ మరణించను. అయినప్పటికీ అనుక్షణం నేను జన్మ తీసుకుంటున్నాను మరియు మరణం అనుభవిస్తున్నాను. నేను అనాదిగా ప్రతి చోట నా రూపరహిత అనంత స్థితిలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు నేను రూపాన్ని ధరిస్తున్నాను. ఈ రూపధారణ మరియు దాని విసర్జనే నా భౌతిక జననమని మరియు మరణమని పిలువబడుతోంది అంటున్నారు అవతార్ మెహర్ బాబా. అంటే ముందుగా బాబా సందేశాన్ని పరిచయం చేశారు ఈ పుస్తకంలో. తర్వాత మెహర్ బాబా 1894 ఫిబ్రవరి 25 భారతదేశంలోని పూనాలో, అంటే పూర్వం పూణేని పూనా అనేవారు, జన్మించారు. అంటే ఇక్కడ గుమ్మం వద్ద అని చెప్పి బాబా సంగతి చెప్తున్నారు. బాబా ఏమన్నారు, నేనెన్నడూ జన్మించను, నేనెన్నడూ మరణించను, అయినప్పటికీ అనుక్షణం నేను జన్మ తీసుకుంటూనే ఉంటాను. ఈ రూపధారణ, నేను ఈ రూపాన్ని ధరించడం, ఇవన్నీ కూడా ఒక విసర్జనే అయినా నా భౌతిక జననమని మరియు మరణమని పిలువబడుతోంది. అంటే ఆ బాబా కూడా అంటారు కదా, ఇది నేను తొడుక్కున్న అంగీ వంటిది ఈ శరీరం అంటారు. నా నిజ స్వరూపాన్ని చూడాలంటే నువ్వు అనంత ప్రేమని, అంటే దివ్య ప్రేమను అందించాలని బాబా చెప్పిన సందేశం కూడా మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ లో బాలనాథ్ గారు ఈ సందేశాన్ని మొదలెట్టి బాబా యొక్క జీవిత చరిత్రను క్లుప్తంగా మనకి పరిచయం చేస్తున్నారు. ముందుగానే ఆయన తెలియజేశారు, ఈ పుస్తకం ప్రేమికులు శిష్యులే కాకుండా భగవత్ ప్రేమికులకు కూడా అవగాహన కలగాలనే ఉద్దేశంతో అని చెప్పారు కనుక ఈ మెహర్ బాబా యొక్క జీవిత చరిత్రను కూడా ఇందులో పరిచయం చేశారు. మెహర్ బాబా 1894 ఫిబ్రవరి 25న ఇండియాలోని పూణేలో జన్మించారు. 1923 మేలో మొదటిసారిగా ఇప్పుడు మెహరాబాదు అని పిలువబడుచున్న చోటుకు వచ్చారు బాబా. ఈ ఆస్తి ఆయన సన్నిహిత శిష్యుల్లో ఒకరికి చెంది ఉన్నది. అది అహ్మద్ నగర్ జిల్లాలోని ఆరంగాం గ్రామానికి దగ్గరలో నెలకొన్నది. అది రైల్వే లేని వల్ల రెండుగా విభజింపబడింది. అంటే మెహరాబాద్ స్థల ప్రాశస్తత గురించి చెప్తున్నారు. అది ఎలా డిజైన్ చేయబడిందో ఈ పుస్తకంలో తెలియజేస్తున్నారు మనకి. అది అంటే పూర్వం ఎలా ఉండేది మెహరాబాదు. అది అహ్మద్ నగర్ జిల్లాలోని ఆరంగాం గ్రామానికి దగ్గరలో నెలకొంది. అది రైల్వే లైన్ వల్ల రెండుగా విభజింపబడింది. పట్టాలకు తూర్పు వైపున ఉన్న పొలం క్రింద మెహరాబాదుగా పిలువబడుతుంది. పడమర వైపున ఒక కొండ ఉంది, దీనిపై మెహరాబాదు అని పిలుస్తున్నారు. రైలు పట్టాలు దగ్గరలో ఒక రాతి కట్టడం ఉండేది. ప్రథమ ప్రపంచ సంగ్రామం రోజుల్లో దీనిని మిలిటరీ వారు పోస్ట్ ఆఫీసుగా వినియోగించారు. దీనిలో ఒక పొడవాటి గది, బయట ఒక వరండా ఉండేది. ఎక్కువ భాగం కొద్ది భవనాల్లో ఇది ఒకటి. మెహర్ బాబా తన సన్నిహిత మండలితో దీనిలో ఉండేందుకు నిశ్చయించారు. అంటే మొదటిగా బాబా మెహరాబాద్ వచ్చినప్పుడు పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ లో ఉన్నారని మనం చదువుతూ ఉంటాం కదా, దాని గురించి చెప్తున్నాడు బాలనాథ్. బాబా చాలా ఏళ్ళు మెహరాబాద్లో నివసించారు. తన అవతార కార్యక్రమంతో సంబంధం ఉన్న అనేక కార్యక్రమాల్ని ఇక్కడ నిర్వహించారు. 1927 ఏప్రిల్లో బాబా పై మెహరాబాదు కొండపై విహరిస్తున్నప్పుడు బాబా కొద్దిసేపు నిలిచి ఒక చోటును సూచించి అక్కడ ఒక పెద్ద గోతిని తవ్వమన్నారు బాబా. దీని ప్రకారం
అవతారిణి యంత్రాంగంలో ఇది ఒక అత్యంత ప్రముఖమైన మధుర క్షణాల్లో ఒకటైంది. ఎందుకంటే ఈ చోటు ఆయన అంతిమ విశ్రాంతి స్థలంగా నిర్దేశించబడింది. ఆ తర్వాత సమాధిగా పేరుగాంచిన ఆ దివ్య సమాధి భావి ప్రపంచ యాత్రా స్థలమైంది. ఆ గొయ్యి తవ్విన తర్వాత దానిపైన ఉన్న విశాలమైన జాగాలో ఏకాఏకిగా ఒక కట్టడం నిర్మాణమైంది. మనం లోనికి వెళ్ళినప్పుడు ఆ కట్టడం లోపలి భాగంలో ఈ గొయ్యి దాని వెనక తట్టుగా ఉండేది. ఆ గొయ్యి 6 అడుగుల బారు అంటే పొడవు, 6 అడుగుల లోతు, 4 అడుగుల వెడల్పు కలిగి ఉన్న తర్వాత బాబా అక్కడ తన ఏకాంతవాస కార్యక్రమం జరపాలన్న ఉద్దేశాన్ని బాబా వ్యక్తం చేసినప్పుడు రాళ్లు పరిచి సిమెంటుతో గచ్చు చేసి గొయ్యి అడుగు భాగానికి దిగి వెళ్లేందుకు వీలుగా ఉండే కొన్ని మెట్లు కట్టారు. ఈ మార్పులతో అప్పుడది ఒక గర్భగృహంగా కనిపించింది. అప్పట్లో ఎవరు దాని అద్వితీయమైన ప్రాముఖ్యతను ఊహించలేదు. అంటే ఈ బాబా సమాధి ఆ స్థలాన్ని బాబా ఎలా ఎంచుకున్నారు, ఆ తర్వాత దాన్ని ఎలా డెవలప్ చేశారు, అక్కడ బాబా ఎలా ఏకాంతవాసానికి చేయడానికి ఎంత అనువుగా అక్కడ లోపల మెట్లు కట్టారు, ఎంత వెడల్పు ఉండేది, ఇవన్నీ వివరిస్తున్నాడు బాలనాటు. అంతేకాకుండా ఆ ఏర్పాట్లు అప్పటి ప్రజలకి అర్థం కాలేదు. బాబా కూడా అంటారు కదా, ఎప్పుడూ కూడా ప్రెజెంట్ అవతారాన్ని ఎవరు అంటే వర్తమానాన్ని విస్మరిస్తారు, గతాన్ని పూజిస్తారు, భవిష్యత్తు కోసం ఎదురు చూస్తారంటారు కదా బాబా. అలాగే ఇక్కడ అదే అంటున్నారు అండి. దాన్ని గర్భగృహంగా కనిపించింది అప్పట్లో. అది అప్పట్లో ఆ సమాధి అద్వితీయమైన ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని కూడా ఎవరు ఊహించలేదు అని చెప్తున్నారు ఇక్కడ. ఈ గర్భగృహ నిర్మాణం 1927 జూలైలో మొదలై ఆగస్టు మధ్యలో పూర్తయింది. అప్పటి నుంచి బాబా దాన్ని దర్శిస్తూ కొన్ని సందర్భాల్లో అక్కడ విశ్రాంతి తీసుకునేవారు. నవంబర్లో ఇక్కడ సుదీర్ఘమైన ఉపవాసమును బాబా పాటించారు. డిసెంబర్ 20న బాబా ఈ సమాధిలోకి ప్రవేశించి 1928 ఫిబ్రవరి 26 వరకు విడవకుండా అందులోనే ఉండిపోయారు మెహర్ బాబా. చాలా కాలం తర్వాత సమాధిపైనున్న ఈ పాత కట్టడపు స్థానంలో ఉన్నవి రాళ్ళు, సున్నంతో మందిరం కట్టారు. అంటే ఈ ప్రజెంట్ అయితే ఒక గొయ్యి తవ్వేశారు, బాబాకు అనువుగా మార్చారు. తర్వాత ఏం చేశారంటే ఆ రాళ్లతో చదును చేసినా కూడా దానికి ఏం చేశారంటే సన్నగా సన్నగా అంటే ఆ రాళ్ళని నైస్ గా చెక్కి సున్నంతో మందిరంలా కట్టారట. దక్షిణ ముఖాన సహాయకులు అరుదుగా అనుమతించబడే సందర్శకుల కొరకు ఒక గుమ్మాన్ని పెట్టారు. తక్కిన 3 వైపులా 3 గోడలకు ఒక్కొక్క కిటికీని అమర్చారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం 3 కిటికీలు. బాబా ఫోటో పెట్టింది ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, 2 కిటికీలు ఉంటాయి. ఈ 3 కిటికీలు స్టార్టింగ్ లోనే ఉన్నాయి. తూర్పున ఉన్న కిటికీకి బయట వైపున ఒక పొడవాటి దీర్ఘ చతురస్రపు ప్లాట్ఫారాన్ని రాళ్లతో నిర్మించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి 5 చిన్న షెడ్డులు ఆ ప్లాట్ఫారంపై కట్టారు. అనేక సమయాల్లో ఇవి ధ్యాన గళికలుగా, ధ్యాన మాళిగలుగా వినియోగించబడ్డాయి. 70వ దశకంలో వీటిని పడగొట్టారు, అంటే తీసివేశారు. 1930 తొలి రోజుల్లో పోస్టాఫీస్ భవనం ఆస్తి రైలు రోడ్డుకి సరైన దారి లేక చట్ట ప్రకారం అడ్డు వస్తున్నందున దాన్ని పగలగొట్టమని ప్రభుత్వం ఆదేశించింది. 1938లో సమాధిపై నిర్మించిన భవనమును కూల్చి దానికంటే గట్టి కట్టడాన్ని ఇప్పుడు మనం చూస్తున్న రాతి కట్టడం కట్టుబడింది. అంటే 1938లో కరెక్ట్ గా ఆ సమాధి బిల్డింగ్ కట్టారని చెప్తున్నాడు. ఈ కొత్త కట్టడం కోసం కూలబడిన పోస్ట్ ఆఫీసు రాళ్లను వాడారు. అలా కింది మెహరాబాద్లోని బాబా తొలి ఆవాసమైన పోస్ట్ ఆఫీసు సమాధితో అనుసంధించబడింది. అలా ఈ సమాధి అవతారిని దివ్య పోస్ట్ ఆఫీసుగా మారినట్టయింది అన్నారు బాలనాట్ గారు. ఈ కొత్త కట్టడంపై ఒక గోపురం కట్టాలని ఆకాంక్షను బాబా వ్యక్తపరిచారు. పైకప్పుకు ఒక అడుగు ఎత్తున ఈ డోము వలయాకారంలో నిర్మించబడింది. దాని పైభాగాన గుడి గోపురం నిర్మించారు. పైకప్పు మీద 4 వైపులా డోమును చదరంగా చేసి దేవాలయం, మసీదు, శిలువ, పవిత్రాగ్ని కలశముల ఆకారాలను నిలబెట్టారు. ప్రపంచంలో గొప్ప మతాలైన హిందూ మతం, ఇస్లాం, క్రిస్టియన్ మతం,
జొరాస్ట్రియన్ మతములకు ఈ 4 చిహ్నాలు ఈ 4 చిహ్నాలు అమర్చారు. ఈ డోము నాకు ఒక్కొక్కప్పుడు ఒక స్తూపాన్ని గుర్తు చేస్తుంది. బౌద్ధ మతాన్ని మౌనం తెలుపుతున్నట్లు అనిపిస్తుంది. అంటే సమాధి గోపురం మీద మనం చూస్తున్న ఈ 4 మతాల చిహ్నాలు బాబా అనుమతితో కట్టించారని మనకి అర్థమైంది. దాని గురించి బాలనాటి ఏం చెప్తున్నాడంటే, ఈ డోము పైకప్పును కనిపించే ఈ స్తూపాలను గురించి చెప్తున్నాడు. బౌద్ధ మతాన్ని మౌనం తెలుపుతున్నట్లు అనిపిస్తుంది. తలుపు పైన ఒక రాతి ఫలకాన్ని చెక్కించారు. దానిపై మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ అంటే సేవాధర్మ ప్రావీణ్యత అనే పదములు చెక్కారు. ఈ పదములు మెహర్ బాబా స్వయంగా 1920 సంవత్సరం మధ్య భాగంలో మంగళ వ్యాఖ్యంగా అందించారు. ఈ కట్టడం పూర్తయ్యాక దానిని గర్భగృహంగా పిలవడం మాని డోముగా పిలవసాగారు. 1938లో అనేక మంది పాశ్చాత్య వనితులు మెహరాబాదు కొండపై ఉన్న మెహర్ రిట్రీట్లో నివాసమున్నారు. వీరిలో హెలెన్ దాహం అనే ఒక ప్రఖ్యాత చిత్రకారిణికి ఈ డోమ్ అంతర్భాగంలోనూ లోపలి గోడల మీద అంటే మెట్ట పల్లాలుగా ఉన్న పైతట్టు మీద అంటే అడ్డదిడ్డంగా ఉన్న ఆ గట్టు మీద ఆ పై డోమ్ మీద కుడ్య చిత్రాలు చిత్రించే అదృష్టం కలిగింది. ఆమె ఈ డోమ్ లోపలి భాగంలో ఒక జింక, ఒక హంస మరియు పుష్పాలతో పాటు ఉత్తరం వైపు గోడ మీద ఉన్న కిటికీ అంచు వెంట పాగుతున్నట్లుగా ఒక గులాబీ పొదను చిత్రీకరించింది. మనం ఇప్పటికీ చూస్తామండి, బాబా పాదాల దగ్గర ఉంటుంది ఆ తీగ. ఈ కిటికీ లోపల ఆ కిటికీకి సైజుకు సరిపడా ఒక ప్లేవుడ్ చెక్కను కోసి అమర్చి దానిపై అద్దపు బిళ్ళలు అతికి బాబా రూపాన్ని చిత్రీకరించి ఆ గులాబీ బాబా పాదాల వద్ద జాడను బట్టి చేరుకుని వికసించినట్లు చిత్రించింది. ఆ కుడ్య చిత్రాల గణ్యతను బాబా మెచ్చుకున్నట్లు వ్యక్తం చేశారే కానీ వాటి ఆధ్యాత్మిక విశిష్టత గురించి ఏమీ సూచించలేదు. హెలెన్ స్విట్జర్లాండ్ తిరిగి వెళ్ళాక ఆ ప్లేవుడ్ చెక్కను బాబా తొలగింపచేశారు. ఆ కిటికీని ఖాళీగా తెరిచి ఉంచారు. ఈ విధంగా అది చాలా ఏళ్లు అలా ఉండిపోయింది. ఈలోపు బాబా రానో గ్యాలీని తన చిత్రాన్ని తెల్లని సాద్రా అంటే ఉడుపులతో కూర్చున్న ఫోటోలో హెలెన్ను ఆ ప్లేవుడ్ చెక్కపై గీసినట్లు గీయమన్నారు. రానో గీసిన ఈ చిత్రం ఇప్పుడు కింద మెహరాబాద్లోని రాహూర్ క్యాబిన్లో ఉంది. ఒక సందర్భంగా రానో ఉత్తరం వైపు కిటికీలో హెలెన్ చిత్రీకరించిన చిత్రానికి బదులుగా మరో చిత్రాన్ని ఉంచమంటారా అని బాబాని అడిగింది. వద్దు, ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం అని బాబా బదులిచ్చారు. 1969 జనవరిలో బాబా తన బాహ్య రూపాన్ని పరిత్యజించిన తర్వాత ఫ్రేమ్ కట్టిన బాబా ఫోటోను దక్షిణ భారత ప్రేమికులొకరు తీసుకువచ్చి ఉత్తరం వైపు కిటికీకి మధ్యగా అమర్చారు. అది అక్కడ 24 ఏళ్లకు పైగానే ఉంది. అదే సమయంలో హెలెన్ మొదట్లో రూపొందించిన విధంగా నిలువెత్తు సైజులో ఈ ఫోటోకు బదులుగా వేరే ఫోటోను ఉంచాలని ప్లాన్లు తయారు చేశారు. మెహ్రా 1933లో ఇటలీలోని ఎలిజబెత్ ప్యాటర్సన్ తీసిన బాబా ఫోటోను ఎంపిక చేసింది. అప్పుడు దీని ప్రతిని అమెరికన్ చిత్రకారుడు చార్లీ చేత కాపీ చేయబడింది. మెహ్రా, రానో, మణిలతో పాటు ఇతర మండలి వారందరూ అతను కొన్నేళ్ల పాటు ఆ చిత్రం గీయడానికి పనిచేసినందున తమ సలహాలు అందించారు. ఎంత అద్భుతంగా ప్రతి సెకను అంటే ఆ సమాధి ఎలా ఏర్పాటైంది, బాబా ఎలా చేశారు, ఏం చేశారు, ఎలా నిర్మాణమైంది, అసలు ముందు ఏ ఫోటో ఉంది, ఆ తర్వాత ఈ ఫోటో ఎలా వచ్చింది, అన్ని చాలా వివరంగా సరళమైన భాషలో మనకు అందిస్తున్నారండి బాలనాటి గారు అద్భుతంగా. 1990 ఆరంభంలో సమాధిలోని కుడ్య చిత్రాలకు పునఃచిత్రీకరణ జరిగింది. 1993 మార్చి 21 ఉత్తరం వైపు కిటికీలోని ఫోటోను తొలగించి బాబా క్యాబిన్లో ఉంచారు. చార్లీ చిత్రరువును దానికి బదులుగా అమర్చారు. ఎలాగో ఇది నాకు ఒక విశేషంగా కనిపించింది. ఈ చిత్రరువు అమర్చడం దక్షిణాయన సంధి కాలంలో రాత్రి పగలు సమంగా ఉండే సమయంలో జరిగింది. 1969 జనవరి 31న జరిగిన ఘట్టానికి ఇది దర్పణ పట్టింది. పశ్చిమాతన సూర్యుడు అస్తమించి
తూర్మన తూర్పున పూర్ణచంద్రుని నెల పొడుగు జరుగుతుండగా బాబా భౌతిక కాయాన్ని సమాధిలో ఉంచారు. సమాధిలో ఈ నూతన చిత్తరువును అమర్చడం గురించి మణి ఆ తదుపరి రాస్తూ ఇలా అన్నారు: ఈ సమాధి గోడలపై ఉన్న రూపాలతో వాటి ముందున్న ప్రియతముని ఆకృతి వైపు కదులుతున్నట్లు ఆ కుడ్య చిత్రాలు ఉండడంతో వాటి చిత్రీకరణ పూర్తయిందని నేను భావిస్తున్నాను అని తన అభిప్రాయాన్ని తెలిపింది సోదరి మణిజ. 1954లో బాబా ఒక పెద్ద తన ప్రేమిక బృందాన్ని కొండపై ఉన్న తన భావి విశ్రాంతి స్థలం వద్దకు తీసుకువెళ్లి గడప వద్ద ప్రణమిల్లమని వారిని ఆదేశించారు బాబా. ఉత్తరం వైపు సమాధి లోపల కిందకి వెళ్లి మెట్లు స్పష్టంగా కనిపించాయి. 1955 సహవాసులో ఒక రోజున బాబా తన ప్రేమికుల్ని సమాధి లోపలకు వచ్చి సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు అనుమతించారు. బాబా స్వయంగా మౌనంగా కొంతసేపు ఆ కట్టడం లోపల వెనక తట్టు ఎడమ వైపున నిలబడ్డారు. బాబా బయటికి వచ్చిన పిదప ఆ కొండపైన సమావేశమైన ఆయన ప్రేమిక బృందంతో సంభాషణ ప్రారంభించిన సందర్భంలో 75 ఏళ్ల అనంతరం ఈ చిన్న కట్టడం ప్రపంచ యాత్రాక్షేత్రమవుతుంది అని వ్యక్తం చేశారు మెహర్ బాబా. కొన్నేళ్లు గడిచిన తర్వాత సమాధిగా లేదా దివ్య సమాధిగా ప్రసిద్ధి చెందిన ఆ డోమును తన అంతిమ విశ్రాంతి స్థలంగా ప్రస్తావించారు మెహర్ బాబా. 1969 జనవరి 31 శుక్రవారం నాడు మెహర్ బాబా మెహ్రాజాద్లోని తన గదిలో విపరీతమైన ఈడ్పులతో బాధపడ్డారు. మధ్యాహ్నం 12:15 తన కన్నులు మూతపడ్డాయి. ఆయన శ్వాస ఆగిపోయింది. ఈ విధంగా రూపరహిత భగవంతుడు మానవాళి బాహ్య దృష్టి నుండి తన భౌతిక రూపపు ముసుగును అవతారుడు తొలగించాడా అన్న అభిష్టాన్ని వ్యక్తపరిచారు. అదే రోజు సాయంత్రం అవతారిని శరీరం ఒక అంబులెన్స్లో మెహ్రాబాద్కి తీసుకురాబడింది. ఆ డోము కిందున్న సమాధిలో బాబా వ్యక్తపరిచిన వాంఛితం ప్రకారం విశ్రాంతికి ఉంచబడింది. సూర్యాస్తమయంలో నిలబడగా నిత్యుడైన ప్రీతమ అవతార్ మెహర్ బాబా శరీరం సమాధిలోకి దించబడింది. కొయ్య పలకంపై తివాచీ పరిచి దానిపై ఆ శరీరం ఉంచబడింది. ఆయన శరీరం తెల్లటి వస్త్రంలో చుట్టబడింది. ఆయన శిరస్సు చుట్టూ చిత్ర విచిత్రమైన రంగుల్లో ఉన్న ఒక వస్త్రం కట్టారు. ఆయన ముఖాన్ని ఆచ్ఛాదన చేస్తూ మెత్తటి క్లాత్ ఉపయోగించారు. పూలహారాల్ని మెహ్రాజాద్ నుండి గులాబీలతో పాటు తీసుకువచ్చి బాబా హృదయంపై అలంకరించారు. ఆయన తల కింద ఒక దిండు ఉంచారు. అందువల్ల ఆయన ముఖం ఆ డోములోనికి ప్రవేశించిన వారందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. బాబా తరచూ వ్యక్తం చేసిన ఆదేశం ప్రకారం బిగిన్ ద బిగిన్ అనే పాట రికార్డును 7 పర్యాయాలు ఆయన శరీరం వద్ద మొదట మెహ్రాజాదులోను పిమ్మట మెహ్రాబాదులోను వేసి వినిపించారు. ఇందులో బాబా కార్యదర్శి ఆదికైరాని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాబా ప్రేమికులకు జరిగింది వివరించేందుకు అవిశ్రాంతంగా పనిచేశారు. చాలా మంది మెహ్రాబాద్కు గుంపులుగా రావడం మొదలుపెట్టారు. డాక్టర్లు, బాబాకు సన్నిహితులైన శిష్యుల మధ్య కొంత చర్చ జరిగిన పిదప బాబా శరీరాన్ని తన ప్రేమికులకు దర్శనం నిమిత్తం సుదీర్ఘకాలం అందుబాటులో ఉంచవచ్చునని నిర్ణయించారు. ఆయన ప్రేమికులు దూర తీరాల నుండి రాసాగారు. చివరికి 7 దినముల తర్వాత సమాధిని 1969 ఫిబ్రవరి 7 మధ్యాహ్నం 12:15 మూసివేయాలని నిర్ణయమైంది. సమాధిలో మెహర్ బాబా శరీరం ఉంచిన వారం రోజుల సమయంలో వేలాది మంది ఆయన ప్రేమికులు తమ ప్రియతమ ప్రభు యొక్క కడసారి భౌతికపు అపూర్వ దర్శనాన్ని చేసుకునేందుకు మెహ్రాబాద్కు వచ్చారు. ఆ తర్వాత వారిలో చాలా మంది నమ్మలేని అనుభవాల్ని వివరించారు. అవతారిని దివ్య సముఖము తన పొంగి పొరలే ప్రేమతో నిండిపోవడం అక్కడ ఏర్పడిన ప్రబలమైన భావనది. రాత్రింబగళ్ళు దర్శనం కొనసాగింది. మరి మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందామండి.
సమాధి అనంతతార పుస్తకంలో అవతార్ మెహర్ బాబాకి జై. మరి హారతికి బాలరాజు గారు పాడతారా? జై బాబా అండి. अवतार मेहर बाबा की जय. देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मनसु आरती दे. प्रियतमा మనసు ఆరతిదే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ ప్రియతమా మనసు ఆరతిదే. ప్రియతమా మనసు ఆరతిదే. అహంకారము ఆరతి కాగా, అహంకారము ఆరతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా, ఇహమే పరమై ప్రకాశించగా. పాయి శరణు సాయుధ్యము పొందగా, పాయి శరణు సాయుధ్యము పొందగా, మము కరుణించవయా ప్రియతమా మనసు ఆరతిదే. ప్రియతమా మనసు ఆరతిదే. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు ఆరతిదే. ప్రియతమా మనసు ఆరతిదే. अवतार मेहर बाबा की जय. अवतार मेहर